ఇప్పుడు అభిజిత్ దుప్కే ఎట్లాగో అప్పట్లో కన్నయ్య కుమార్ అట్లాగా. కన్నయ్య కుమార్‌ని హీరోగా చేశారు. 'ఆజాదీ నినాదాలు' అతనిచ్చిన ఉపన్యాసాన్ని బేస్ చేసుకొని హైలైట్ చేసుకొచ్చారు. కొన్ని రోజులు పోయిన తర్వాత కొత్తొక వింత పాతొక రోత అయిపోయింది. ఆ కన్నయ్యకి ఎవరు పట్టించుకునేవాళ్ళు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో కామన్‌గా ఉండటం ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. పోటీ చేశాడు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. వరుసగా ఓటములు తప్ప గెలుపు లేదు. పార్లమెంట్ దానికి పోటీ చేశాడు. అసెంబ్లీ దానికి పోటీ చేశాడు. ఉద్యమం టైంలో రెడ్ సాల్యూట్లు ప్రకటించినటువంటి కమ్యూనిస్టులు కూడా అతనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సందర్భం ఎన్నికల్లో వచ్చేటప్పటికి. ఇప్పుడు ఆ కన్నయ్య కుమారు మరి ఢిల్లీ ఉద్యమానికి సపోర్ట్ చేయడానికి అనుకుంటా అర్జెంటుగా వెళ్ళాడట ఢిల్లీకి. వెళ్ళి కేరళ హౌస్ ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉంది కాబట్టి అందులో రూమ్ కావాలన్నాడట. అయితే ఆ రెసిడెంట్ కమిషనర్‌కి ఏదైతే కన్నయ్య కుమార్‌ని ఇప్పుడు అక్కడి నుంచి అరెస్ట్ అన్న చేసి తీసుకెళ్ళండి. అతన్ని కేరళ హౌస్‌లో ఉంచడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని రెసిడెంట్ కమిషనర్ ఢిల్లీ పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. ఎందుకయ్యా అంటే కన్నయ్య కుమార్ డైరెక్ట్‌గా తన పేరు మీద కాకుండా తన ఫ్రెండ్ పేరు మీద రూమ్ తీసుకున్నాడట. ఆ ఫ్రెండ్ కాకుండా ఇతను వెళ్ళి ఆ రూమ్ తనకు కావాలన్నాడట. ఆ ఫ్రెండ్ రాకుండా ఆ ఫ్రెండ్ పేరు మీద ఎట్లా తీసుకుంటారు? కేరళ వాళ్ళకే ఇది చెందుతది. మీకిక్కడ రూమ్ ఇవ్వలేము అంటే అందుకు గాను అతన్ని దూషించాడట. దాంతో రెసిడెంట్ కమిషనర్ ఇచ్చిన కంప్లెయింట్‌తో ఢిల్లీ పోలీసులు కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.